సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ప్రతి ఒక్కరి భావనలో ఉంటుందండి మనిషి అన్నాక. ఇవి నేను కూడా ఫేస్ చేసిందే చాలాసార్లు. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో, ఇది చెప్తే ఒకలా ఉంటుందేమో, చెప్పకపోతే ఒకలా ఉంటుందేమో అనుకునేటువంటి ఆలోచనతోటి చాలామంది కొన్ని కీలక విషయాలు చెప్పటం, ఎక్స్ప్రెస్ చేయటం మానేస్తారు. ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన నుంచి అసలు ఫస్ట్ బయటపడటం ఎట్లా? ఎందుకంటే అది ఒక ప్యానిక్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనకెందుకు వచ్చింది. కొన్నిసార్లు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అలా మధ్యలో నుంచి వెళ్ళిపోవాలన్నా కూడా అది తెలియని షివరింగ్ వచ్చేస్తుంది. బాబోయ్ హార్డ్గా ఉంటుందేమో ఇప్పుడు ఈ టైంలో ఇలా వెళ్తే అని. కొంతమంది అయితే రోడ్డుకి వెళ్ళిపోతారు. ఎలా సార్ ఈ ఆలోచన నుంచి బయటపడాలి అంటే ఎలా? నారాజు, మనిషికి సహజంగానే ఉన్న లక్షణం ఏంటంటే యాక్సెప్టెన్స్ కోరుకోవడం. ఎక్కడికి వెళ్ళినా మనం చేసే ప్రతి పని అంగీకారం పొందాలని, అందరూ యాక్సెప్ట్ చేయాలని. ఎక్కడ యాక్సెప్ట్ చేయరో అన్న భయం మొదటి నుంచి మనిషిలో ఉంటుంది. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది ఇంక్లూడింగ్ నేచర్కి సంబంధించింది. మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో నన్ను కలుపుకుంటారు. మీరు నన్ను ఎప్పుడైతే కలుపుకుంటారో నాకు సేఫ్టీ ఉంటుంది సమాజంలో. ఎప్పుడైతే సేఫ్టీ ఉంటుందో నేను ఆందోళనతో జీవించాల్సిన అవసరం లేదు. ఇంత కనెక్షన్ ఉంది. అందుకని ఎవరైనా సరే నేను ఏం చేస్తున్నా కొత్తగా మీరు యాక్సెప్ట్ చేశారా లేదా అనే వరి సహజంగానే మనిషికి ఉంటుంది. ఇది చాలా సహజ లక్షణం. అయితే కొంతవరకు కరెక్టే. అంటే ఎవరైనా మీరు ఏమనుకుంటారో అని అనుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. పోనీ మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. ఇది ఓవర్ థింకింగ్గా మారిందంటే, ఏం చేసినా ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే, మనం ఏం చేసినా ఇతరులు మాత్రం ఇలా అనుకోకూడదు అనే చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఇది కొంచెం దారుణానికి దారితీస్తుంది. సో మనిషి ఎప్పుడైతే ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచన వచ్చిందో, నెంబర్ 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతాడు. రెండవది ఆందోళన పెరిగిపోతుంది. తన మీద తలే ఎక్కువ కాన్షియస్నెస్ ఫీల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సుబ్రావ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాడు, కొత్త డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు మనసులో ఎంటర్ అయినప్పటి నుంచి హాల్లోకి ఆలోచిస్తున్నాడు, నా డ్రెస్ ఎలా ఉందని అనుకుంటున్నారో, కొత్త డ్రెస్ కదా, మరి ఈ ఫంక్షన్కి సరిగ్గా మ్యాచ్ అయిందో లేదో, నా డ్రెస్ ప్యాంట్స్ షర్టు 2 మ్యాచ్ అయ్యాయో లేదో, మిగతా వాళ్ళు వేసుకున్న దానికంటే నాది బాగానే ఉందా బాగాలేదా, ఇదే ఆలోచిస్తూ ఉండగానే సగం ఫంక్షన్ అయిపోయింది. యాక్చువల్గా ఇది పర్సెప్షన్. ఇది చాలామందికి ఉంటుంది. మరి వాస్తవం ఏంటంటే అది పార్టీ కాబట్టి, నీలాగే వాళ్ళు కొత్త బట్టలు వేసుకొచ్చారు కాబట్టి నీలాగే ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ విషయం నీకు తెలియదు. అరే నా డ్రెస్ బాగుందో లేదో, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో, నన్ను ఏమనుకుంటున్నారు అని. ఈ వాస్తవం తెలిసినప్పుడు, మన పర్సెప్షన్కి వాస్తవానికి ఈ రెండు మనం తెలుసుకున్నప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అర్థమవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సిందంటే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో పర్ఫెక్షన్ అంటూ ఎక్కడా లేదు. ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాబట్టి నేను ఏదైనా చేస్తుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అనుకోవచ్చు, ఎందుకంటే నాది పర్ఫెక్షన్ ఉండదు, ఇంత తేడా ఉంటుంది. ఈ తేడా అనేది సహజం. అది కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లోనే మనం డెవలప్ అవుతామని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ముందుగా కాసేపు ఆలోచించవచ్చేమో, కానీ ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. గొప్ప గొప్ప మేధావులు ఈ ప్రపంచంలో ఏ పని మొదలుపెట్టినా అందరూ నవ్వుకునే పని అయి ఉండి ఉంటుంది మొదట్లో. అయితే అలా అని వాళ్ళు ఆపేయలేదు, పని ముందుకు వెళ్తూ వెళ్ళారు. ఈ ఆలోచన మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడాలి, కానీ మనం పని చేయడం ఆపేయడానికి ఉపయోగపడేటట్టుగా ఉండకూడదు. అలా ఎప్పుడైతే జరుగుతుందో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయి సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన మీద మనకు అనుమానం వచ్చిందో, మంచి పని చేస్తున్నా సరే ఇది మంచిది కాదేమో అని అనుమానించి ఈ పనిని ఎవరైనా ధైర్యంగా చేసి బాగా గుర్తింపు పొందిన తర్వాత, అరే ఈ పని నేను ఎప్పుడో అనుకున్నాను, ఈ బిజినెస్ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది అని నువ్వు ఎవరితో అయినా స్నేహితులతో చెప్పుకోవాలి తప్ప ఇంకోరు మాత్రం ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. సో ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనడానికి 3-4 సందర్భాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పిన ఫంక్షన్ సందర్భం ఒకటి. రెండవది పబ్లిక్ స్పీకింగ్. నేను పబ్లిక్ స్పీకింగ్ చేయాలంటే, ఎవరైనా మాట్లాడాలంటే, ఉపన్యాసం ఇవ్వాలంటే నలుగురు ఏమనుకుంటారో, నేను సరిగ్గా మాట్లాడుతున్నానో లేదో, నా భాష ఎలా ఉందో, నేను మాట్లాడిన తర్వాత నా క్వాలిఫికేషన్, నా వాల్యూ ఇప్పుడు తెలిసిపోతుందేమో, ఈ భయాలన్నీ జనాలు ఏమనుకుంటున్నారో అన్న నీ ఆలోచన, ఇది పర్సెప్షన్.
వాస్తవం ఏంటంటే అసలు వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేనేమి ఇవ్వాలా అని ప్రిపేర్ అవ్వటంలో వాళ్ళు బిజీగా ఉంటారన్న విషయం మీకు తెలియదు. రెండోది, నేను ఎలా ఇస్తున్నాను, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, నన్ను ఏమనుకుంటున్నారని నువ్వు ఆలోచిస్తుంటావు. అవతల వాళ్ళు నీ కంటెంట్ని అబ్జర్వ్ చేస్తుంటారు. నువ్వేం చేస్తుంటావు అంటే కంటెంట్ తప్ప మిగతావన్నీ ఆలోచిస్తుంటావు. ఇది వాస్తవం. సో థర్డ్, సోషల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనుకో, జనాలు ఎలా రిఫ్లెక్ట్ అవుతారు, ఇది యాక్సెప్ట్ చేస్తారా, అందరూ అప్రిషియేట్ చేస్తారా అని అనుకుంటారు. అసలు సోషల్ మీడియాలో వచ్చిన వాడికి దాదాపు 100 పోస్టులు మీ ముందు మీ తర్వాత ఉంటాయి. కాబట్టి మీ పోస్ట్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసి అనలైజ్ చేసే టైం ఎవరికి ఉండదు. కావాలంటే ఒక లైక్ కొడతారు అంతే, లేదా డిస్లైక్ కొడతారు, కామెంట్ కూడా పెట్టే టైం ఉండదు. కాబట్టి దాని గురించి విపరీతంగా ఆలోచించక్కర్లేదు. లైఫ్లో సాధారణంగా ఎదుర్కొనే సంఘటనలు ఏంటంటే, మొదటిసారిగా మనం ఏ పని చేస్తున్నా అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది అన్న విషయం మీరు గమనించాలి. సెకండ్ది, మీ లక్ష్యం కనుక పెద్దదైతే ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన చాలా చిన్నదవుతుంది. ఇతరులు ఏమనుకుంటున్నారో అన్నది నాకు చాలా ముఖ్యమైతే నీ జీవితంలో నీ లక్ష్యం కూడా చాలా చిన్నదవుతుంది. ఇప్పుడు నిర్ణయించుకో, నీ లక్ష్యం ముఖ్యమా, ఇతరులందరినీ మెప్పించడం ముఖ్యమా అని. సో ఇట్లా ఆలోచన చేసినప్పుడు ద లాస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. నిజమే, ఇతరులు ఏమైనా అనుకుంటున్నారంటే నిజంగా మనలో ఏమైనా లోపం ఉందా లేదా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే అందరూ మన గురించి సరిగ్గా అనుకోరు, తప్పుగా అనుకుంటారని నిన్ను నువ్వు సమర్థించుకుని చేసే తప్పును కంటిన్యూ చేయడం కంటే, నిజమే వాళ్ళు అనుకోవడంలో కూడా ఏదైనా నిజం ఉందేమో, వాస్తవం ఉందేమో అనుకున్నప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం మొదలు పెడతాను. ఎప్పుడైతే నన్ను నేను కరెక్ట్ చేసుకున్నానో నేను ఇంప్రూవ్ అయ్యడం మొదలు పెడతాను. సో ఎప్పటికప్పుడు మనిషి ఇంప్రూవ్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఫీడ్బ్యాక్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నారాజు నా ఇంటర్వ్యూ ఎలా ఉందంటే అందులో ఉన్న లోపాలన్నీ నేను చెప్పినప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎంతకంటే బాగుండేలా చేస్తాను. సో నేను ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ వెళ్తే చేయవలసిన పనిని కూడా చేయడం ఆపేస్తాను. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనిషి తన పని తను చేసుకుంటూ పోతుంటాడు, డెవలప్ అవుతుంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. ఫీడ్బ్యాక్ కనుక తను తీసుకోకపోతే, అంటే తను చేసే ప్రతి పని వెనకాల దాని ముందు ఎలా ఉంది, నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా నేనేం నేర్చుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవడానికి ఫీడ్బ్యాక్ కనుక తీసుకోకపోతే ప్రతిరోజు నీ మీద నువ్వు అనుమాన పడుతూనే ఉండాలి. అలా కాకుండా సంవత్సరం ముందు నేను చేసినప్పటికీ, సంవత్సరం తర్వాత నేను ప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికీ, పాట పాడుతున్నప్పటికీ, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నప్పటికీ, ఒక కాన్సెప్ట్ రాస్తున్నప్పటికీ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నేను చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, చాలామంది అబ్జర్వ్ చేశాను. ఇది నేను నా ప్రోగ్రెసివ్లో ఒక భాగమే, నేను ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ డౌట్ ఉండదు. సో నారాజు, ఎప్పుడైతే మనం ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో అని అనుకుంటామో, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ పీపుల్ ఫీల్. ఇతరులు నన్ను ఏం జడ్జ్ చేస్తారు అని. యాక్చువల్గా ఒకప్పుడు ఎప్పుడో పాత అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్కి క్రికెట్ బ్యాట్ ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు, సచిన్ టెండూల్కర్కి యాక్టింగ్ అసలు రాదు. వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేయాలి ఒక అడ్వర్టైజ్మెంట్లో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అమితాబ్ బచ్చన్ చూసి, అరే నాకు యాక్టింగ్ రాదు, అంత పెద్దవాడి ముందు నేను ఎలా యాక్ట్ చేసేది అని అనుకోవచ్చు. అంత పెద్ద క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కూడా సిగ్గుపడవచ్చు ఆయన ముందు. కానీ సెల్ఫ్ డౌట్ లేదు, నేను క్రికెటర్ని, ఆయన యాక్టర్. అట్లాగే అమితాబ్ బచ్చన్ అంత వయసు ఉంది, చిన్న పిల్లవాడు సచిన్ టెండూల్కర్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, అందరూ అతను దేవుని కొలిసినట్టు కొలిసారు. అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ అభిమానులు సచిన్ టెండూల్కర్ ఉన్నారు. మరి అతని ముందు సిగ్గుపడాలి, బ్యాట్ పట్టుకోవడం కూడా మనకు రాదే అని. కానీ కొన్ని సంవత్సరాల తరబడి యాక్టింగ్లో తనకంటూ పేరుని సంపాదించుకున్నాడు అమితాబ్ బచ్చన్. ఎవరి ఐడెంటిటీ వాళ్ళది, ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. నేను గనక నన్ను ఏమనుకుంటాడో నీ యాంగిల్ నుంచి అని ఆలోచిస్తే నాకు జీరో నాలెడ్జ్. మీరు ఒక చెఫ్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇందులో ఏం కలిపారని అడిగితే అది కూడా తెలియదా అంటే, నాకు తెలియదు, ఐఎమ్ ఏ డాక్టర్, యు ఆర్ ఎ చెఫ్. ఇప్పుడు చెఫ్ నీకు ఎందుకు ఇది తింటే ఆ జబ్బు ఎందుకు వస్తుందో తెలుసు అంటే, నాకు తెలియదండి. నీకు తెలియకపోతే ఎట్లా? తెలీదు, ఐఎమ్ ఏ చెఫ్, బట్ యు ఆర్ ఏ డాక్టర్. సో అట్లాగే ప్రతి మనిషికి ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. మనం అందుకే ఎప్పుడు మన సెల్ఫ్ జడ్జిమెంట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ అదర్స్ నాలెడ్జ్. అవతల వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మనం జడ్జి చేసుకోవడం మొదలు పెడితే మనల్ని ఎప్పుడు మనం తక్కువగానే అంచనా వేసుకుంటాం. కాబట్టి మనం సాధించిన దాని మీద, మనకున్న దాని మీద కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం ఒక్కటే మనం చేయదగింది.
వాళ్ళు ఏమనుకుంటారు అన్నది మాత్రం మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడమే. ఇది ఎప్పుడైతే చేస్తామో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మీ పనిని మీరు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ప్రజెంట్ చేయగలుగుతారు. ఇదే అందరి మెప్పు కూడా పొందుతుంది. ఆ స్థాయికి రావచ్చు. ఇతరులు ఏమనుకుంటానన్న ఆలోచన ఇసుమంతైనా ఎక్కడికి మన మైండ్లో రానే రాదు, దానికి అవకాశమే ఉండదు. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఆ రోజు డిసెంబర్ 21వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అని కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది డిసెంబర్ 21 అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలిసి నాకు అది. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాంతో వెళ్ళొచ్చు. ఎనీవేస్, సో డిసెంబర్ 21 అని క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. స్టార్టెడ్ విత్ బిగ్ బ్యాంగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీంకి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.